కొద్ది రోజుల క్రితం భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియో కలకలం రేపిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో వీడియో క్రియేట్ చేసిన నేరగాళ్లు అందులో సచిన్ స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్ అనే ఓ గేమింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్నట్లుగా చూపించారు. పైగా ఈ గేమ్ ఆడుతూ తన కూతురు సారా భారీగా సంపాదిస్తుందని సచిన్ అందులో చెప్తున్నట్లుగా చిత్రీకరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించడంతో భారత మాజీ దిగ్గజం మీడియా ముందుకొచ్చి సమాధానం చెప్పాల్సి వచ్చింది. తాజాగా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అదే బాధితుడిగా మారాడు. ఏవియేటర్ అనే ఓ గేమింగ్ యాప్ను విరాట్ కోహ్లీ ప్రమోట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో కోహ్లీ ఏవియేటర్ యాప్లో వేలల్లో పెట్టుబడితో లక్షల్లో సంపాదించవచ్చని, తాను ఖాళీ దొరికితే ఇందులో డబ్బులు డిపాజిట్ చేస్తానని కోహ్లీ చెప్పినట్టుగా చూపించారు. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే బోనస్ కూడా వస్తుందని కోహ్లీ చూపించినట్టుగా వీడియోలో ఉంది. వాస్తవానికి కోహ్లీ ఎలాంటి ఆన్లైన్ గేమ్ ను ప్రమోట్ చేయలేదు. ఇవన్నీ నకిలీవే. టెక్నాలజీ సాయంతో కొందరు నేరగాళ్లు దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఏదేమైనా విరాట్ డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తుంది. కాగా వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. మొదటి 2 టెస్టులకు దూరంగా ఉన్న కోహ్లీ ఆ తర్వాత సిరీస్ నుంచే వైదొలిగాడు.